హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు 24th క్లాస్కి అయితే వచ్చేసామండి. ఈ క్లాస్లో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే మిల్కీ బాదం కేక్కి ఏం ఫిల్లింగ్ చేసుకోవాలి, ఏం ఫిల్లింగ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, దేంతో సోక్ చేస్తామనేది ఈ వీడియోలో చూసేయండి. సో నేను ముందు వీడియోలోని మిల్కీ బాదం కేక్ బేస్ని ఎలా రెడీ చేసుకోవాలనేది ముందు వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడాలి అనుకుంటే ఒకసారి చూడండి, లేదు అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. నేను ఆల్రెడీ బేస్ని అయితే రెడీ చేసుకున్నాను. నేను నార్మల్గా బేస్ ఎప్పుడైతే పెట్టేస్తానో స్టవ్ మీద అప్పుడే క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుంటానండి. నేనైతే ఇక్కడ 1 kg కేక్ కదా ప్రిపేర్ చేస్తున్నాను. 1 kg కేక్కి మనము 400 grams అయితే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ అయితే ఏమవుతుంది అంటే క్రీమ్ మనకి కేక్ వెయిట్ అనేది ఎక్కువ అయిపోద్ది అనమాట. మిల్కీ బాదం కేక్కి మనము బాదం మిల్క్తో సోక్ చేస్తాం కదా. సో బాదం మిల్క్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట కన్నా టేస్టీగా ఉంటుంది. ఏం లేదు, ఒక 300 ml వరకు పాలైతే తీసుకోవాలి. అంటే మనం 1/2 లీటర్ తీసుకొని మరిగించుకున్న తర్వాత మనము సోక్ చేయడానికి అయితే 300 ml తీసుకోవాలన్నమాట 1 kgకి. 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించాలి. కొంచెం వాటర్ వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. కొంచెం చిక్కగా అయ్యేటంత వరకు మరిగించేసి ఇంకా అది కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఇంకొంచెం సెట్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. బాగా కూల్ అవ్వాలన్నమాట పాలు అనేది. సో పాలు బాగా కూల్ అయిన తర్వాత బాదం మిల్క్ పౌడర్ అనేది మనకు సపరేట్గా ఉంటుందండి. నేను స్వస్తిక్స్ బ్రాండ్ యూస్ చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. 300 ml పాల్లోని మనము 3 టేబుల్ స్పూన్ వరకు బాదం పౌడర్ అనేది వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ అనేది వేసుకోవాలి. షుగర్ అయినా పర్వాలేదు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. అది బాగా కూలింగ్గానే ఉండాలి. ఎందుకంటే కేక్ని మనం సోక్ చేస్తాం కదా, పేస్ట్రీ కేక్ కాబట్టి కూల్ కేక్ కనుక మనకి కూల్గా ఉండేవి సోక్ చేసుకుంటే ఏంటంటే కేక్ ఇంకా కూలింగ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అది మిక్స్ చేసేసి పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడు నేను క్రీమ్ని బీట్ చేసుకుంటున్నాను అనమాట. క్రీమ్ని ఎలా బీట్ చేసుకోవాలి, క్రీమ్ని మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో షేర్ చేశానండి. ఎవరికైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఒకసారి చూసేయండి. చాలా క్లియర్గా ఉంటుంది మొత్తం అంత వీడియో కూడాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను క్రీమ్ అంతటిని కూడాను బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు కేక్ని ఎలా ఐసింగ్ చేయాలనేది చూసేద్దాం. నేను ఇక్కడ 1 kg బేస్ అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు బాదం మిల్క్ని అంటే కిందన షుగర్ గట్టు ఉండిపోతుందేమో అని చెప్పి అయితే ఒకసారి మిక్స్ చేసుకొని బాటిల్లోకి అయితే వేసుకున్నాను. సోక్ చేస్తాం కదా. క్రీమ్ చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా విప్ అయింది అనేది. సో మీకు కనుక మెల్ట్ అయిపోతుంది అనే భయం కనుక ఉన్నట్టయితే కిందన ఐస్ క్యూబ్స్ బౌల్ పెట్టుకోండి. లేదు అంటే మీరు కొంచెం క్రీమ్ తీసుకొని బౌల్లోకి సపరేట్గా మిగిలిన క్రీమ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు క్రీమ్ మ్యాక్సిమం మెల్ట్ అవ్వదు. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఇక్కడ బాదాంని తురుముకుంటున్నాను కదా. సో బాదాం పీసెస్ ఎందుకు అంటే ఇప్పుడు మనం చేసేది మిల్కీ బాదం కేక్ కదా. మిల్కీ బాదం కేక్కి మనం ఫిల్లింగ్ బాదాం పీసెస్, కాజు పీసెస్ కావాలి అంటే, లేదు అంటే బాదాం పీసెస్, కాజు పీసెస్ ఇంకా వైట్ చాకో చిప్స్ అనేవి వేసుకుంటాం అనమాట ఫిల్లింగ్లోని. సో ఫిల్లింగ్లోని మనం ఏం అంటే ఓన్లీ బాదం పీసెస్ వేసామనుకోండి కొంచెం చప్పగా ఉంటాయి బాదం పీసెస్ అనేవి. అంటే మరీ అంత స్వీట్గా ఉండవు కదా. సో కేక్ కొంచెం స్వీట్గా ఉండాలి కాబట్టి చాకో చిప్స్ వేసుకుంటే ఏంటంటే వైట్వి కొంచెం టేస్ట్ అనేది స్వీట్గా ఉంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో అలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో నేనైతే ఇక్కడ బాదం పీసెస్ కొన్ని తురుముకొని, ఒకవేళ ఇంకా కావాలి అంటే తర్వాత తీసుకుంటాను తురుముకొని. సో అందుకని చెప్పి సైడ్కి పెట్టేసి ఇంకా ఫస్ట్ లేయర్ కేక్ని అయితే సోక్ చేసుకున్నాను అనమాట. బాదం మిల్క్ ఉంటుంది కదా. సో బాదం మిల్క్ కానీ మనం వాటర్లోని షుగర్ సిరప్లో మిల్క్ మేడ్ మిక్స్ చేసుకున్నా కానీ షుగర్ సిరప్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కదా. సో థిక్గా ఉండే లిక్విడ్ అనేది సోక్ అవ్వడం కొంచెం టైం పడుతుంది అనమాట. సో అది చూసుకొని విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టుకోండి. ఎందుకు అంటే సో ఓకే వాటర్ వెళ్ళిపోయింది అని చెప్పి మీరు విప్పింగ్ క్రీమ్ పెట్టేశారనుకోండి కేక్ కిందన కొంచెం హార్డ్గా ఉండిపోతుంది అనమాట. సో అది ఒకసారి చూసుకొని విప్పింగ్ క్రీమ్ అనేది పెట్టుకోండి. నేను ఫస్ట్ లేయర్ని సోక్ చేసిన తర్వాత క్రీమ్ పెట్టేసి ఇంకా ఫిల్లింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. ఫిల్లింగ్లో ఏంటంటే తురిమిన బాదంని తీసుకున్నాను. మనకు కావాలి అంటే కాజు కూడా తీసుకోవచ్చు. ఇంకా వైట్ చాకో చిప్స్ని ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ రెండు ఫిల్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ఇలా కూడా ఫిల్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు ఒక 2 days ముందుగానే అలా ఆర్డర్ వచ్చింది అనుకోండి, ముందు రోజు బాదం మిల్క్ ప్రిపేర్ చేసి బాదం మిల్క్ లోపలే బాదం పీసెస్ ఇంకా కాజు పీసెస్ సోక్ చేసుకున్నారనుకోండి, అవి నానుతాయి కదా. సో అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు అంటే ముందు రోజు ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఇంకా అప్పటికి ఏం స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను అప్పటికప్పుడు ఇలా బాదం మిల్క్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ముందు రోజు సోక్ చేసుకుంటే ఏంటంటే అవి కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుందండి. ఇంకా నేను ఇప్పుడు చెప్పాను కదా థిక్గా ఉండే లిక్విడ్ అనేది కేక్ సోకింగ్ కొంచెం కష్టమవుతుందని చెప్పి. సో ఇప్పుడు నేను స్పాచులాతో అయితే ఒకసారి స్క్రాప్ చేశాను కేక్ మీద, తర్వాత క్రీమ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ లేయర్ని నేను ఏదైతే ఫిల్ చేశానో బాదం పీసెస్ ఇంకా వైట్ చాకో చిప్స్, సెకండ్ లేయర్ని కూడా అన్నీ అలాగే ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ టాల్ కేక్ చేస్తున్నారో అనుకోండి,
టాల్ కేక్లో కూడా ఒక్కొక్క లేయర్ని ఇలాగే ఫిల్ చేసుకోవాలండి. మనము కేక్ లేయర్స్లో ఎందుకు ఫిల్ చేస్తాము అంటే ఒక్కొక్క పీస్ తింటున్నప్పుడు ఏంటంటే మనకు అన్నీ కూడాను తగిలితేనే టేస్ట్ అనేది తెలుస్తుందనమాట. లేదు మనం కేక్లో ఏం ఫిల్లింగ్ చేయలేదనుకోండి, జస్ట్ కేక్ అనేది ప్లెయిన్గా ఉంటుంది, పెద్ద టేస్ట్ ఏం పెద్దగా తెలీదు. అందుకని చెప్పి ఫిల్లింగ్ చేసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఇంకొంచెం బాదం పీసెస్ అయితే తురుముకొని వేసుకున్నాను. తర్వాత వైట్ చాకో చిప్స్ కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను. వైట్ చాకో చిప్స్ ప్లేస్లోని మీకు ఇష్టమైతే బటర్ స్కాచ్ నట్స్ ఉంటాయి కదా, క్రంచీ నట్స్, సో అవి కూడా వేసుకోవచ్చండి. అవి ఓన్లీ బటర్ స్కాచ్ కేకే వెయ్యాలి అని ఏమి ఉండదు. మనకి ఇష్టం ఉంటే మన ఫ్లేవర్ని బట్టి అనమాట. సో కస్టమర్స్ కొంతమంది అలా కూడా చెప్తుంటారు, నాకు బటర్ స్కాచ్ నట్స్ కావాలి ఈ కేక్లో అని చెప్పి. సో అలా వాళ్ళకి ఎలా కావాలంటే అలాగే చేస్తామన్నమాట. సో ఇక్కడ మా వైట్ చాకో చిప్స్ అయితేనే బాగుంటుంది అనమాట. మిల్కీ బాదాంకి కానీ మిల్కీ బటర్ స్కాచ్కి కానీ వైట్ చాకో చిప్స్ బాగుంటాయి. ఇంకా నేను థర్డ్ లేయర్ని కూడా పెట్టేసుకొని సోక్ చేసుకుంటున్నాను అనమాట. చేశాను కదండి, సోక్ చేసిన తర్వాత క్రమ్ కోట్ చేసుకుంటున్నాను. క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు, ఎందుకంటే కస్టమర్ 3 o'clock వచ్చేస్తానని చెప్పారనమాట. సో 3 o'clockకి చాలా తక్కువ టైమే ఉంది, నేను కొంచెం కేక్ చేయడం లేట్గా స్టార్ట్ చేశాను. సో అందుకని చెప్పి ఇంకా క్రమ్ కోట్ చేసి వెంటనే ఫినిషింగ్ కూడా చేసేస్తున్నాను. క్రమ్ కోట్ ఫినిషింగ్ అంటే డైరెక్ట్గా ఫినిషింగ్ చేయకుండా లైట్గా క్రమ్ కోట్ చేసామనుకోండి, మన లాస్ట్ ఫినిషింగ్ చేసినప్పుడు ఏంటంటే ఉండే కేక్ క్రమ్స్ అన్నీ కూడాను బయటికి కనిపించకుండా లోపలే ఉండిపోతాయి అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా తక్కువ క్రీమ్ పెట్టి నేను క్రమ్ కోట్ చేసుకుంటున్నాను కదా. సో క్రీమ్కి క్రమ్స్ అనేవి సెట్ అయిపోతాయండి. ఆ తర్వాత మనం క్రీమ్ పెడతాం కదా, సో ఆ క్రీమ్కి ఇంకా క్రమ్స్ అనేవి టచ్ అవ్వు, ఇంకా బయటికి కూడా అస్సలు కనిపించవు. సో అందుకని చెప్పి క్రమ్ కోట్ చేసుకోవడము అలవాటు చేసుకోవాలన్నమాట. సో థర్డ్ లేయర్ పెట్టిన తర్వాత చాలామంది, నేను కూడా అప్పుడప్పుడు కొన్నిసార్లు అలాగే చేస్తుంటాను, అంటే డైరెక్ట్ ఫినిషింగ్ చేస్తాను అనమాట అస్సలు టైం లేనప్పుడు. సో అలా కూడా చేసుకోవచ్చు. డౌట్ వస్తుంది క్రమ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి అయితే క్రమ్ కోట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే క్రమ్ కోట్ అయితే చేస్తాను. సో క్రమ్ కోట్కి నేనైతే చాలా తక్కువ క్రీమ్ యూస్ చేస్తానండి. తక్కువ క్రీమ్ యూస్ చేస్తేనే బాగుంటుందండి, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా. క్రీమ్ ఎక్కువగా ఉంటే ఏంటంటే తినడానికి అంత టేస్టీగా అనిపించదు అనమాట, టేస్ట్ అనేది తెలీదు. సో అందుకని చెప్పి క్రమ్ కోట్ చేసిన తర్వాత బోర్డ్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను. క్రమ్స్ అన్నీ కూడా కింద ఉంటాయి కదా, సో అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా వెంటనే ఫినిషింగ్ కూడా చేసుకుంటున్నాను అనమాట. సో ఈ కేక్ ఫినిషింగ్ అనేది మీరు ఆల్రెడీ ఒక 2 వీడియోస్లో చూసారండి. మోక్ష బర్త్డేకి చేశాను కదా, సో ఆ టైప్ అనమాట. కాకపోతే పక్కన సైడ్స్కి ఫాక్స్ బాల్స్ వద్దని చెప్పేశారు ఈ కస్టమర్, ఓన్లీ క్రౌనే కావాలని అయితే చెప్పారు. ఇక్కడ నేను ఫినిషింగ్ చేస్తున్నాను కదా, ఫినిషింగ్లోని పై పార్ట్లో కొంచెం క్రీమ్ ఎక్కువగా తీసుకొని ఫినిషింగ్ చేసుకుంటున్నాను. పైన టాప్ లేయర్లో మనకి కేక్కి సర్కిల్స్ వస్తాయి కదండి, ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉంది కదా డిజైన్, ఆ డిజైన్ అయితే వేసేసి ఇంకా సైడ్స్కి కూడా స్క్రాప్ చేసుకుంటున్నాను అనమాట. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కేక్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి, షార్ప్ ఎడ్జెస్ ఎలా తెచ్చుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టానండి. అందులో డీటెయిల్గా ఉంటుంది అనమాట. మనం ప్యాలెట్ నైఫ్ని ఎలా యూస్ చేయాలి, స్క్రాపర్ని ఎలా పట్టుకొని ఎలా యూస్ చేయాలి అనేది మొత్తం డీటెయిల్గా ఉంటుందన్నమాట. సో ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి, చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ కేక్ అయితే నేను ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ అప్లై చేసిన తర్వాత స్క్రాపర్తో అయితే సైడ్స్కి స్క్రాప్ చేసుకుంటున్నాను. మీరు ఒకసారి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, సైడ్కి స్క్రాపర్తో స్క్రాప్ చేస్తున్నప్పుడు అనీవెన్గా ఎక్కడైనా ఉందనుకోండి, మన స్క్రాపర్ని పైకి కిందకి ఫ్రిల్స్లా పెట్టామనుకోండి, ఆ తర్వాత మళ్ళీ చుట్టూ తిప్పాలన్నమాట టర్న్ టేబుల్ అనేది. అప్పుడు మనకి కేక్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎక్కడ ఒక దగ్గర కూడా బబుల్స్ అనేవి ఏమీ లేకుండా బాగా వస్తుంది. ఇంకా తర్వాత స్క్రాప్ చేసిన తర్వాత వెంటనే ఇంకా పైకి వచ్చిన ఎక్స్ట్రా క్రీమ్ని కూడా ప్యాలెట్ నైఫ్తో తీసేయాలన్నమాట. ఇంకా తర్వాత కేక్ బోర్డు మీద క్రీమ్ని కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. నేను ఫస్ట్లోనే ఒక చిన్న హోల్ ఉందని చెప్పి క్రీమ్ పెట్టాను కదా, ఆ తర్వాత మళ్ళీ మనం ఎన్నిసార్లు స్క్రాప్ చేస్తే ఏంటంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కేక్ ఫినిషింగ్ అనేది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఫినిషింగ్ ఎలా ఉందో మీరే చెప్పేయాలి. సో నాకైతే పర్ఫెక్ట్ ఎడ్జ్ వచ్చినంత వరకు ఫినిషింగ్ అనేది చేస్తూనే ఉంటానన్నమాట. సో చాలామంది నాకు కేక్స్ పెడుతున్నారు కదా, కొంతమందికి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదండి. ఇలా ట్రై చేసి చూడండి. సైడ్స్కి స్క్రాప్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా వచ్చిన క్రీమ్ని ప్యాలెట్ నైఫ్తో తీసేసి ఇంకా పై పార్ట్లోని మీకు అనీవెన్గా లైన్స్ లాగా ఉన్నాయనుకోండి, ఇలాగ ఈ ఫ్రిల్స్ లాగా డిజైన్ పెట్టేసుకోండి. కేక్ డిజైన్ అనేది లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఒక సబ్స్క్రైబర్ మనకి అడిగారండి ఈ సైడ్స్కి ఈ షేడ్ మీరు స్క్రాపర్తో ఎలా చేశారని చెప్పి. సో దానికోసం ఈ వీడియో తీశాను. మనం ఆల్రెడీ ఈ కేక్ అనేది 2 times అప్లోడ్ చేశాను. సో కాకపోతే 3rd time వచ్చినా కూడా ఎందుకు చేస్తున్నాను అంటే మీకు డీటెయిల్గా ఏదైనా తెలియాలి. అంటే ఒక కేక్ ఆర్డర్ మీకు ఒక కస్టమర్ ఇచ్చినా సరే, ఇంట్లో చేసుకోవాలి అన్నా సరే మీకు తెలియాలి కదా. సో ఈ స్క్రాపర్తో ఈ డిజైన్ ఎలా వేసాను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మొత్తం స్క్రాపర్ అంతా కూడా హోల్డ్ చేయకుండా జస్ట్ కింద పార్ట్లో హోల్డ్ చేసి
కేక్ మీద స్క్రాప్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, క్లియర్గా చూపిస్తాను. జస్ట్ కింద పార్ట్లోని 2 ఫింగర్స్తో పట్టుకుంటే సరిపోతుందండి స్క్రాపర్ని కొంచెం గట్టిగా పట్టుకొని జస్ట్ కేక్కి మనం టచ్ చేసిన తర్వాత టర్న్ టైమ్ని కొంచెం గట్టిగా తిప్పాలన్నమాట. సో అప్పుడు మనకి 2 షేడ్స్ అయితే తయారవుతుందన్నమాట. మనం ఇక్కడ పింక్ అనే కాదు, పీచ్ కలర్ చేసుకోవచ్చు, రెడ్ కలర్ చేసుకోవచ్చు, డార్క్ రెడ్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది అనమాట 2 షేడ్స్ కేక్ అనేది. అంటే నార్మల్గా సింపుల్గా కాకుండా ఇది ఒక చాలా సింపుల్గా అయిపోద్ది. కేక్ డిజైన్ కూడా త్వరగా అయిపోతుంది. ప్లస్ ఈ కేక్లో ఏంటంటే మనం అస్సలు నోజిల్ యూజ్ చేయమన్నమాట. సో బిగినర్స్కి ఏంటంటే చాలా బాగుంటుందన్నమాట ఇలాంటి కేక్స్ చేయడానికి. ఇంకా నెక్స్ట్ కస్టమర్ ఓన్లీ క్రౌనే కావాలని చెప్పారు కదా. సో ఈ క్రౌన్ అయితే మనకి ఫోల్డ్ చేసి వస్తుంది అనమాట. మొత్తం క్రౌన్ అంతటిని కూడా విడివిడిగా చేసేసి ఇంకా కేక్ మీద పెట్టేసుకొని క్రౌన్ అంతా కూడా సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఓన్లీ క్రౌనే పెట్టాను కదా. ఓన్లీ క్రౌన్ కేక్ కూడా చాలా బాగుంటుందండి. మోక్ష బర్త్డేకి అయితే నేను ఓన్లీ క్రౌనే పెడదాం అనుకున్నాను. అక్కడ విజయనగరంలోని ఫాక్స్ బాల్స్ ఎప్పుడో కొనేసి ఉంచేసాను అనమాట. సో అవి ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పి అయితే ఇంకా నేను ఫాక్స్ బాల్స్ కూడా పెట్టేసుకున్నాను మోక్ష బర్త్డేకి. అలా కూడా బాగుంటుందండి. ఓన్లీ క్రౌన్తో కూడా చాలా బాగుంటుంది లుక్ అయితే మాత్రం. సో పింక్ కలర్ కాకుండా పీచ్ కలర్ అయినా బాగుంటుంది. కలర్ కాంబినేషన్స్ ఇంకా మీ ఇష్టం అనమాట. ఇది బేబీ గర్ల్కి కదా చేస్తుంటాం ఎక్కువగా. డ్రెస్ మ్యాచింగ్ కలర్స్ అయినా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత కేక్ అయితే ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇది కొంచెం టాల్ వస్తుంది కదండి కేక్ క్రౌన్ వలన. దీన్ని ఎలా ప్యాక్ చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా ఇందులోని ఈ క్రౌన్ ఉండడం వల్ల మన హ్యాపీ బర్త్డే అనేది కేక్ పైన రాస్తే లుక్ అంతా పాడైపోతుంది అనమాట. సో అందుకని చెప్పి కొంతమంది కస్టమర్స్కి నేను ఫాండెంట్ పెడతానండి. అది కూడా కేక్లో కస్టమైజేషన్ ఏదైనా ఉంది అంటే ఫాండెంట్ యూస్ చేస్తారనమాట. ఎందుకంటే కస్టమైజ్డ్ కేక్స్కి వాళ్ళు కొంచెం అయినా ఎక్స్ట్రా ఇస్తారు కదా. సో అందుకని చెప్పారనమాట. ఈ కేక్లో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, సర్లే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి క్రీమ్తో కింద లేయర్లా పెట్టేసి పైన విప్పింగ్ క్రీమ్తోనే నేమ్ కూడా రాసేసాను అనమాట. సో ఇప్పుడు కేక్ ప్యాకింగ్ చూపిస్తాను. బాక్స్ని మనం నార్మల్గా 1 kg బాక్సే తీసుకుంటాము. కాకపోతే సైడ్స్కి ఇలా కట్ చేసుకోవాలన్నమాట పై పార్ట్ వరకు. తర్వాత నేను ఇక్కడ టేప్ అంటించుకుంటున్నాను అనమాట 2 సైడ్స్ కూడాను. కొంచెం ఉంచుకుంటే ఏంటంటే ఒక హౌస్లా తయారవుతుంది. ఆ తర్వాత కేక్ బాక్స్ అనేది రెడీ అయిపోయినట్టేనమాట. కేక్ని మనం ఇందులో ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఆ పైన మనం ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా హౌస్ లాగా. సో దాన్ని మళ్ళీ కొంచెం కిందకి పెట్టి కేక్ ప్యాకింగ్ ఎలా చేస్తాం అలానే చేసేయడమేనమాట. ఈ టైప్ కేక్ ప్యాకింగ్ ఏంటి అంటే మనం కొంచెం హైట్ కేక్స్కి కూడా యూస్ చేసుకోవచ్చండి. చూసారు కదండి హైట్ కేక్స్కి ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి, మిల్కీ బాదంకి ఏం ఫిల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించాను కదా. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.